అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ వీడియోలో మనం అసలు పారాఫిమోసిస్ అంటే ఏంటి, పారాఫిమోసిస్కి ఫిమోసిస్ రెండు ఒకటేనా, రెండు సపరేటా, అది ఎవరికి రావచ్చు, వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, చేసుకోకపోతే ఎటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు అనే దానిపైన డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది అని చూసుకుంటే, ఇదే మనం పెన్నిస్ అనుకుందాము. ఈ పెన్నిస్లో కూడా మనకు రెండు పార్ట్స్ ఉంటాయి. చివరి భాగం యూరిన్ వచ్చే మార్గాన్నే మనం హెడ్ ఆఫ్ ద పెన్నిస్ ఆర్ గ్లాన్స్ అని అనడం జరుగుతుంది. దాని వెనకలున్న పోర్షన్ని మనం బాడీ ఆఫ్ ద పెన్నిస్ అనుకుంటాం. సో ఇప్పుడు జనరల్లీ మనకి ఏమవుతుంది, ఈ పెన్నిస్ పైన ఉన్న కవరింగ్నే దాన్నే మనం ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతాం. ఇప్పుడు అందరికీ ఫోర్ స్కిన్ ఎక్స్ట్రాగానే ఉంటుంది, కానీ ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ మాత్రం పర్సన్ టు పర్సన్ మారుతూ ఉండొచ్చు. ఒకవేళ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది బాగా పెద్దదిగా ఉన్నట్లయితే, వెడల్పుగా ఉన్నట్లయితే ఇది నార్మల్ అవుతుంది, వీరికి ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు. ఇదే కొందరిలో చూసుకుంటే ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా ఉండి మనకు ఓపెనింగ్ అనేది చిన్నది అయిపోతే దీన్నే మనం ఫిమోసిస్ అని అనడం జరిగింది. సో ఇప్పుడు సపోజ్ ఫిమోసిస్ ఉన్న వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ దారి తీయచ్చు అని చూసుకుంటే, ఈ ఫిమోసిస్ ఉన్న పేషెంట్ని చూసుకున్నట్లయితే జనరల్లీ సెక్స్లో పాల్గొన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది. సపోజ్ దీనికంటే ముందు ఫస్ట్ మనం నార్మల్ వాళ్ళని చూసుకుందాం. నార్మల్ వాళ్ళకి ఏమవుతుంది, ఈ ఫోర్ స్కిన్ అనేది బాగా వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకు సెక్స్లో ఏమవుతుంది, అంగం గట్టిపడడం జరుగుతుంది. సో అంగం గట్టిపడినప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ద పెనిస్ వరకు ఇది ముందరికి రావడం జరుగుతుంది అండ్ ఈ స్కిన్ అనేది వెనకలికి పోవడం అనేది జరుగుతూ ఉంటుంది నార్మల్ సెక్స్ ప్రక్రియలో. ఇది నార్మల్ ఫోర్ స్కిన్ ఉన్న వాళ్ళలో ఇది వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈజీలీ వెనకలికి వచ్చేస్తుంది. సో దట్ పెన్నిస్ ముందరికి రావడం అనేది జరుగుతుంది. ఇదే మనకు ఒకవేళ ఫిమోసిస్ ఉన్నట్లయితే ఏం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే, ఈ ఫిమోసిస్ ఉన్న వాళ్ళకే మనకి సెక్స్లో పాల్గొనేటప్పుడు వచ్చే కాంప్లికేషన్నే మనం పారాఫిమోసిస్ అంటాం. అనగా ఏం జరుగుతుంది అంటే, ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఫోర్ స్కిన్ కాస్త సెక్స్లో పాల్గొనేటప్పుడు ఆబ్వియస్లీ అంగం గట్టిపడుతుంది కాబట్టి అంగంతో పాటు ఈ స్కిన్ అనేది వెనకలికి జరగాలి అనేది నార్మల్ థింగ్. సో ఆ జరిగే ప్రక్రియలో ఈ స్కిన్ వరకు మనకు ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ పార్ట్కి పెన్నిస్ ఏమో ముందరికి వెళ్తుంది, స్కిన్ పార్ట్కి స్కిన్ వెనకల్కి మనం బలవంతాన పుష్ చేసినట్లయితే ఈ చర్మాన్ని, ఈ టైట్నెస్ ఉండడం వల్ల ఎరెక్షన్ రాకముందు వరకు అంగం చిన్నదిగా ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది వెనకలికి వస్తుంది. అండ్ వన్స్ ఎరెక్షన్ వచ్చాక ఈ అంగం అనేది గట్టిపడుతుందే తప్ప ఈ ఫోర్ స్కిన్ ఓపెనింగ్ అనేది మాత్రం గట్టిపడడం అనేది జరగదు. గట్టిపడకపోవడం వల్ల మనకేమవుతుంది, ఈ స్కిన్ అనేది ఇంతే టైట్గా ఉన్న ఫోర్ స్కిన్ అనేది మనకు ఈ వెనకలికి వచ్చాక ఇక్కడ టైట్నెస్ అనేది క్రియేట్ చేసి గట్టిగా బలంగా ఉరితాడు పట్టుకున్నట్టు మనకు తయారైతే అప్పుడేమవుతుంది, వన్స్ వెనకలు వచ్చి ఈ ఓపెనింగ్ దగ్గర స్టక్అప్ అయిపోవడం వల్ల ఈ ఓపెనింగ్కి ఈ హెడ్ ఆఫ్ ద పెన్నిస్కి మనకు పొంతన లేకపోవడం వల్ల, ఒకవేళ పెన్నిస్ ఇది అనుకుంటే పెన్నిస్ యొక్క చివరి భాగంలో హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అనుకున్నాం, వారికి హెడ్ ఆఫ్ ద పెన్నిస్ బయట ఉండి ఈ ఫోర్ స్కిన్ అనేది వెనకలే స్టక్అప్ అయిపోయి ఈ భాగంలో మనకు టైట్గా ఉరితాడులాగా తయారవుతూ ఉంటుంది. దాన్నే మనం పారాఫిమోసిస్ అని అంటాము. సో ఈ పారాఫిమోసిస్ ఒకవేళ వచ్చినట్లయితే ఈ పిక్చర్లో చూసినట్టు ఈ స్కిన్ అనేది ఎక్కడ అతుక్కోవడం జరుగుతుంది, మనకు ఈ భాగం దగ్గర పెన్నిస్ ముందరగా ఉండగా, గ్లాన్స్ పెన్నిస్ అనేది ముందరగా ఉండగా ఈ ఫోర్ స్కిన్ అనేది ఇక్కడ కనిపించేదే ఫోర్ స్కిన్ ఈ భాగంలో. సో ఈ ఫోర్ స్కిన్ అనేది వెనకలే స్టక్అప్ అయిపోయి మనకు ఉబ్బడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ పారాఫిమోసిస్ అనేది జరిగినట్లయితే కైండ్ ఆఫ్ కొంచెం ఎమర్జెన్సీ అని చెప్పొచ్చు. ఎందుకు అని చూసుకుంటే, ఇక్కడ ఫోర్ స్కిన్ అనేది బాగా టైట్గా పట్టేసినట్టు పెన్నిస్కు ఉరితాడులాగా ఉండడం వల్ల పెన్నిస్ అనేది బాగా ఉబ్బుకొని ఎర్రగా అయిపోయి
పుట్టుకుంటే ఏంటి ఇంత ఎర్రగా ఉంది, ఇంత నొప్పి ఉంది అనేటట్లు గమనిస్తూ ఉంటాం. సో అలాగా ఒకవేళ పొరపాటున ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నైట్ టైమ్స్ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది, లేదంటే సెక్స్లో పాల్గొనేటప్పుడు. సో అప్పటికప్పుడు ఒకవేళ పేషెంట్ తిరిగి నియర్ బై హాస్పిటల్కి రాగలిగితే పర్వాలేదు, కానీ ఇన్ కేస్ రాలేని పక్షంలో ఇంట్లో ఎట్లాగా మేనేజ్ చేయాలి అని చూసుకున్నట్లయితే ఈ పిక్చర్లో మనం దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలో చూసాం. సో ఇదేంటి పారాఫిమోసిస్ అయిన స్కిన్, ఇక్కడంతా వాపు వచ్చిన స్కిన్. ఈ పిక్చర్లో ఏంటి స్కిన్ అన్ని ముందరికి జరిపేయడం జరిగింది. సో స్కిన్ ముందరికి రావడానికి ఏం చేయాలి అని చూసుకుంటే మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్స్లో చూపించినట్టు ఎక్కడైతే మనకు చర్మం బాగా వాపు వచ్చేసిందో ఆ భాగాన్ని టైట్గా మనం కంప్రెస్ చేయాలి, అంటే అదిమి పట్టుకోవాలి. సో దట్ అక్కడ ఏర్పడిన వాపు కొంచెం తగ్గేటట్లు. అంటే దీన్ని ఎలాగ చెప్పొచ్చు అంటే ఎలాగైతే మనకు వేలికి ఉంగరం తొడిగినప్పుడు అప్పుడెప్పుడు ఉంగరం టైట్ అయిపోతే మనం ఏం చేస్తాము, ఈ భాగాన్ని బాగా అదిమి పెట్టేస్తాం సో దట్ వాపు తగ్గేటట్టు. అలాగే మనకు పెన్నిస్ దగ్గర ఏదైతే వాపు వచ్చిందో ఆ వాపుని బలంగా అదిమి కొద్దిసేపు పట్టుకోవాలి. అండ్ దట్టు అది ఎట్లా పట్టుకోవాలి, పనుకొని పెన్నిస్ ఒకవేళ ఇలాగా ఉంటే ఇలాగ పట్టుకోవాలి. సో దట్ ఆ ప్రెషర్ అంతా కిందికి పోయి ఆ వాపు తగ్గేటట్లు. వన్స్ అలా పట్టుకున్న తర్వాత దెన్ ఏం చేయాలి, నిదానంగా మనకు ఈ పిక్చర్లో చూపించినట్టు మనకి చర్మాన్నేమో ముందరికి లాగాలని చూడాలి అండ్ ఈ పెన్నిస్ని లోపలికి తోయాలని చూడాలి. అంటే స్కిన్ ఒకవేళ ఇది అనుకుంటే ఇది పెన్నిస్ అనుకుంటే పెన్నిస్ని లోపలికి తోయాలి అండ్ చర్మాన్ని ముందరికి వచ్చేటట్టు ఈ పిక్చర్లో చూపించినట్టు ఇలా పట్టుకొని పెన్నిస్ని లోపలికి తోసి స్కిన్కి ముందరికి వచ్చేటట్టు ఈ ప్రక్రియ చేసినట్లయితే మనకు దాన్నే పారాఫిమోసిస్ రిడక్షన్ అంటాం. ఈ పిక్చర్లో చూపించినట్టు 2 వేళ్లతో మనం స్కిన్ని పైకి లాగడానికి చూడాలి, ఇంకొక 2 వేళ్లతో ఈ వాపుగా ఉన్న పెన్నిస్ని లోపలికి తోయడానికి చూడాలి. పెన్నిస్నేమో లోపలికి తోయడానికి ట్రై చేయాలి, స్కిన్ ఏమో పైకి తోయడానికి చేయాలి. ఇలా చేసుకున్నట్లయితేనే ఆ టైట్గా ఏర్పడిన ఉరితాడు అనేది మనకు రిలీజ్ అయ్యి ఆ వాపు కానీ ఆర్ ఆ నొప్పి కానీ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అండ్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత కూడా ఇంకొకసారి ఫ్యూచర్లో మరీ మనకి ఇదే కాంప్లికేషన్ అనేది జరగకుండా ఉండడానికి సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతూ ఉంటుంది. సో క్లుప్తంగా చెప్పాలి అంటే పారాఫిమోసిస్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా వారికి టైట్ ఫోర్ స్కిన్ అనేది ఉండనే ఉంటుంది. సో ఫిమోసిస్లో ఏమవుతుంది, పెన్నిస్కి ముందు పక్కలో మనకు స్కిన్ అనేది ఎక్స్ట్రాగా ఉండి అడ్డగించిపోతుంది. ఈ పారాఫిమోసిస్లో ఏమవుతుంది, పెన్నిస్కి వెనకల భాగంలో స్కిన్ ఇరుక్కున్నట్లయితే దాన్ని మనం పారాఫిమోసిస్ అని అనడం జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే 2 ఫిమోసిస్లో కావచ్చు పారాఫిమోసిస్లో కావచ్చు 2 టైట్ ఫోర్ స్కిన్ యొక్క ప్రాబ్లమ్సే, కానీ అది ఎక్కడ స్టక్ అయింది అనే దాన్ని బట్టే మనకు అది పారాఫిమోసిసా ఫిమోసిసా అనేది నిర్ధారణ చేయడం జరుగుతూ ఉంటుంది. 2 ఫిమోసిస్ కావచ్చు పారాఫిమోసిస్ కావచ్చు, రెండిటికి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ సర్కంసిషన్ సుంతి ఆపరేషన్ ద్వారానే అవుతుంది. మన హిమగిరి హాస్పిటల్స్లో మనం ప్రత్యేకంగా కుట్లు లేకుండా ఈ సర్కంసిషన్ సర్జరీస్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ షుగర్ ఉన్న వాళ్ళకు కావచ్చు, నార్మల్ వాళ్ళకు కావచ్చు, కుట్లనే ఉండవు, పుండు అనేది ఉండదు, కాబట్టి వారికి ఫాస్టెస్ట్ హీలింగ్ అనేది రికవరీ అనేది ఉంటూ ఉంటుంది. మన దగ్గర సర్జరీ చేయించుకున్న తర్వాత ఎటువంటి రెస్ట్ అనేది అవసరం లేదు. మనదంతా 3-4 అవర్స్లోనే మనకి ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు వరకు మాత్రమే కొంచెం రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. ఆ నెక్స్ట్ రోజు నుంచి తన రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ రెజ్యూమ్ కూడా చేసుకోవచ్చు.